గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ గోదావరిలో కాలుష్యాన్ని చూసి నివ్వెరపోయారు. ఈ రోజు ఉదయం ఆయన పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటు ద్వారా ప్రయాణించి గోదావరి ఘాట్లను పరిశీలించారు. కోటిలింగాల ఘాటు వద్ద పంటు దిగి నల్లా ఛానల్ వరకు నడిచి ఛానల్ పరిశీలించారు. నల్లా ఛానల్ వద్ద ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు చూసి ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నదిలో నీటి నాణ్యతను, ఇసుక తవ్వకాలపై పవన్ ఆరా తీశారు. ఆయన వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ మేఘస్వరూప్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాలే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం గోదావరి స్నానఘట్టాల పరిశీలన అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో గోదావరి కాలుష్యం, పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవనదులను కాలుష్యంతో మనమే చంపేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నదిని తల్లితో సమానంగా భావించి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. కాలుష్య హాట్స్పాట్లపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. డ్రోన్ సర్వేతో మురుగు కాలువల కలయిక ప్రాంతాలు గుర్తించాలన్నారు. కాలుష్య నివారణలో భాగంగా కాతేరు వద్ద 5 MLD ఎస్టీపీకి, ధవళేశ్వరం వద్ద 10 MLD ఎస్టీపీ నిర్మాణ ప్రతిపాదన చేశారు. గోదావరి తీరాన ఉండే పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులతో నదీ సంరక్షణ చర్యలు తీసుకునేలా ప్రతిపాదన చేస్తామని పవన్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి, ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల్లో పునర్వినియోగ వస్తువుల వినియోగానికే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. మన నది మన గుడి కార్యక్రమాన్ని ముందుకు వెళతామన్నారు. గోదావరి ప్రక్షాళనకు 14 రోజుల్లో సమగ్ర కార్యాచరణ నివేదిక సమర్పించాలని పవన్ ఆదేశించారు. గోదావరి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాల పనులపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏడాది గడువులోగా ప్రతిపాదిత దశలోనే ఉన్న పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పుష్కర యాత్రికుల కోసం 550 హోమ్ స్టేలు సిద్ధం చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పుష్కర రద్దీ, ట్రాఫిక్ డైవర్షన్ పై కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పవన్ కు వివరించారు. 10 రోజుల వ్యవధిలో వరుసగా 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రం దేశ ప్రజలు నడ్డి విరుస్తోంది. ఏప్రిల్ 23 ధరలు పెంచిన చమురు సంస్థలు తాజాగా ఈ రోజు పెట్రోల్పై లీటర్కు ₹2.61, డీజిల్పై ₹2.71 పెంచాయి. మే 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు ₹7.50 వరకు పెరిగాయి. మే 15న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ₹3 చొప్పున పెంచాయి. ఆ తర్వాత మే 19న లీటర్కు 90 పైసలు, మే 23న పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ద్రవ్యోల్బణానికి దారితీసి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అంతిమంగా సామాన్యుల జీవనంపై పెనుభారం మోపుతున్నాయి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ బి జగన్మోహన్ రెడ్డి ఆర్గానిక్ కెమిస్ట్రీ, అధునాతన శాస్త్రీయ పరిశోధన రంగాల్లో చేసిన పరిశోధనలకు గాను బీటీసీ ఫార్మా బెస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2025-26 అవార్డులు దక్కించుకున్నారు. హైదరాబాద్ లోని బీటీసీ ఫార్మాస్యూటికల్స్ టెక్నాలజీ ఇండియా సంస్థ కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ జె బ్రహ్మానందం చేతుల మీదుగా బీటీసీ ఉత్తమ పరిశోధన శాస్త్రవేత్తగా 2025-26 అవార్డుతో పాటు 10,116 నగదు బహుమతిని అందుకున్నారు. విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ప్రొఫెసర్ జగన్మోహన్ రెడ్డిని అభినందించారు. ప్రొఫెసర్ బి జగన్మోహన్ రెడ్డిని రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి, కెమిస్ట్రీ విభాగ అధ్యాపకులు అభినందించారు.